ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీదేవి డ్రామా కంపెనీ జరుగుతున్న క్రిస్మస్ స్పెషల్ ఎపిసోడ్ లో ఇప్పుడు మనం ఆడబోతున్నాం ఒక కలర్ఫుల్ గేమ్. సో నా రెండు సైడ్స్ మీరు రెండు డ్రమ్స్ చూస్తున్నారు కదా, చాలా సింపుల్. ఈ డ్రమ్ లో ఇద్దరు దూరుతారు, ఈ డ్రమ్ తో దొల్లి దొల్లి బెలూన్స్ అన్నిటి పగలగొడతారు, అంతే. ఒక్క డ్రమ్ములో ఇద్దరు దూరుతారా? ఓకే, మీకు కానీ స్పెషల్ గా ఇద్దరు ఇస్తా. వద్దు, ఇస్తా. రా శాంతి, తీసుకుంటారా పార్ట్నర్ ని? ఈ ప్రేమతో కూలుతున్న జంట నేను విడితీలేను. దూరండి. దీంతోనే దూరితే మళ్ళీ బయటకు వస్తానా? నాకేం తెలుసు, మీకు తెలియాలి. ఇటువైపు మీరిద్దరు ఉన్నారు కాబట్టి ఇటువైపు కూడా ఒక జంట ఉంటే బాగుంటది కదా. ప్రీతి గారు, నగేష్ గారు రండి. కాదయ్యా, ఇన్ని ఆప్షన్స్ ఉండగా అమ్మాయిలు దీన్ని ఇచ్చారు నాకు. రామ్ ప్రసాద్, దీన్ని ఇచ్చారని నువ్వు అంత బాధపడక్కల్లా. ఇంత చక్కటి షోలో కూడా నాకు ఈవెంట్ ఇచ్చారుగా, నేనెంత బాధపడాలి? అయితే ఈ డ్రమ్స్ ని కన్ఫ్యూజ్ చేయకండి. కన్ఫ్యూజ్ కాదు, తొందరగా స్టార్ట్ చేయండి, టైం అయిపోతుంది. ఇప్పుడు ఈ డ్రమ్ లో మీరు ఎలా దూరాలనుకుంటున్నారు? పడుకోబెట్టా, నుంచోబెట్టా? పడుకోబెట్టండి. అయితే నేను ఇలా ఉంటాను, ఇలా రా. ఈ సైజు చూసిన తర్వాత ఈ డ్రమ్ లో ఒకలే పడతారు కాబట్టి సింగిల్ గా ఆడిపోతున్నారు. దొల్లుతూ బెలూన్స్ అన్ని పగలగొట్టాలి. టైం స్టార్ట్స్ నౌ. 3, 2, 1 గో. Come on. శాంతి, you can do it. చేత్తో కాదు, డ్రమ్ దాని మీద బలూన్. శాంతి అటు. ఓకే ఫైనలీ. ఇది నేను చూడలే. నాగేష్ గారు, మీ ఆవిడ మీద ఎంత కోపం ఉంటే మాత్రం బయటకు తోసేస్తారా? ప్రీతి గారు అండ్ శాంతి గారు ఇద్దరు బాగా దొల్లారు. ఫస్ట్ రౌండ్ ని ఒక మంచి డెమో లాగా కూడా అందరి ముందు ప్రెజెంట్ చేశారు. సో ఈ ఫస్ట్ రౌండ్ లో ఇంద్రజ గారు ఎవరు బాగా ఆడారు? యాక్చువల్లీ బెలూన్స్ అయితే ప్రీతి గారు 8 బెలూన్స్ పగలగొట్టారు, శాంతి గారు 7 బెలూన్స్ పగలగొట్టారు. కానీ 8 బెలూన్స్ లో 3 బెలూన్స్ రమేష్ గారు, భావన గారు అండ్ నగేష్ గారు ప్రీతి గారికి హెల్ప్ చేశారు. కానీ శాంతి గారికి ఎవ్వరు హెల్ప్ చేయలేదు కాబట్టి శాంతి గారే విన్ అయ్యారు. సూపర్. తెల్లగుంటే ఒకడు తెల్ల కిందులవుతాడు, నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. బట్ ప్రీతి గారు నిజంగా ఐ మస్ట్ హావ్ టు అప్రిషియేట్ ఫర్ యువర్ స్పోర్టివ్నెస్. ఎంత బాగా పార్టిసిపేట్ చేశారండి, సూపర్బ్ అండి. థాంక్యూ సో మచ్. స్టార్టింగ్ లో నాకు అర్థం కాలేదు, అంటే నేను దొల్లాక అది అందుతే అనుకున్నాను నేను. అందుకే దొల్లడం ఇంట్లో ప్రాక్టీస్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేయాలి, మాకు రోజు అదే పని. సరే, ఫస్ట్ రౌండ్ అయితే చక్కగా బోత్ పార్టీస్ ఆడారు. థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు చూద్దాము. థ్యాంక్ యూ. ఓకే, ఇటువైపు నుంచి అంజలి గారు అండ్ ఇటువైపు నుంచి ధర్నిప్రియ. సో ఇంకా డ్రమ్ మీది, బెలూన్స్ మీది పగలగొట్టండి. కమాన్.
ఆడే ముద్దులాట మధ్యలో ఎవడొస్తే ఎంటట మళ్ళీ టైం అప్ టైం అప్ నుంచి పెట్టండి. శ్యామ్ ప్రసాద్ హెల్ప్ చేయండి, రమేష్ గారు హెల్ప్ చేయండి. టైం అప్ టైం అప్ టైం అప్. ఇలాంటి కాస్ట్యూమ్స్ వేసుకొని ఆడడం ఇస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. అయినా చాలా స్పోర్టివ్ గా ఆడారు, ఎలాంటి ఇన్హిబిషన్స్ పెట్టుకోకుండా. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దెం. ఇంద్రజ గారు ఇప్పుడు చెప్తారు ఎవరు బాగా ఆడారు అండ్ హూస్ ద విన్నర్ ఇన్ దిస్ రౌండ్. యు నో వాట్ రష్మి, yes ma'am, ఇద్దరు 7 బలూన్స్ పగలగొట్టారు. సూపర్. సో ఇండివిజువల్ గా ఇటువైపు 1 పాయింట్, ఇటువైపు 1 పాయింట్. టీం పరంగా ఇటువైపు 2 పాయింట్, ఇటువైపు 1 పాయింట్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగబోతుంది. ఇటువైపు నుంచి వచ్చి మన నరేష్, అండ్ ఇటువైపు నుంచి రియాజ్. రండి. సో రియాజ్ అండ్ నరేష్ ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటున్నారా? Yes, should I finish always? You was mutlha mutlha. You like this shit! Rot patlota! Harvistlah. We never give up. Come on! Now no play, only dollu and balloons pagalgottu. Okay, ready? Kaniyandi. 3, 2, 1, go! నరేష్, ఫౌల్ గేమ్స్ వద్దురా నాకు. తలుచుకో, బోడుప్పల్లో ఉన్న మన ఇల్లు తలుచుకో. నిజంగా చాలా బాగా ఆడారు. గేమ్ ఎలా అనిపించింది మీ ఇద్దరికి? ఓకే, సో ఇంద్రజ గారు ఎవరు కరెక్ట్ గా మంచిగా విన్ అవుతూ ఆడారు? నరేష్, నువ్వు పగలగొట్టింది 5 బెలూన్స్. అందులో ఒకటి రామ్ ప్రసాద్ గారు హెల్ప్ చేశారు, ఇంకొకటి శాంతి వచ్చి ఇట్లాగా తోసింది. కానీ రియాజ్ నిజాయితీగా 7 బెలూన్స్ పగలగొట్టారు. నరేష్, సిగ్గుండాలరా. రియాజ్ ఏమైనా టిప్స్ ఇస్తారా? యా, ఇటు కూర్చో దమ్ముంటే కూర్చో. నా వల్ల కాదు. బట్ నిజంగా విన్నర్ వచ్చి రియాజ్ గారు. థ్యాంక్ యూ. సో ఈ రౌండ్ ఎండ్ లో రియాజ్ టీమ్ అంటే ఇటువైపు 2 పాయింట్స్, ఇటువైపు 2 పాయింట్స్. సో ఈ ఎక్సైటింగ్ గేమ్ ఆడడానికి ఇటువైపు నుంచి లక్కీ వచ్చేస్తుంది, అలాగే ఇటువైపు నుంచి అంశు. రండి. బ్యూటిఫుల్ రోజెస్ వచ్చేసారు. ఇటువైపు లక్కీ అని ఇటువైపు అంశు. సో రెడీయా? దూర్పోండి, కమాన్. ఆగో అంశు, వెయిట్. 3, 2, 1, గో. కాటుగా కళ్ళతోటి కాటే వేసావే, నువ్వు సూటిగా చూసి దిల్లు టైటే చేసావే, మంత్రాలేవో ఏసి హ్యాకే చేసావే, ఎలిగెంట్ మైండ్ మొత్తం బ్లాకే చేసావే, చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా, నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా, చాక్లెట్ గుంజుకున్న సంటి పోరలాగా, నన్నే డిప్పిస్తున్నావే గిల్లా కొట్టుకోగా. టైం అప్. బయటకు అయిపోయింది, టైం అయిపోయిందా? రండి బయట రండి. గుడ్ జాబ్. ఫస్ట్ లక్కీ మీరు చెప్పండి. బాగుంది, ఎంజాయ్ చేసా. మరి ఇటువైపు అంశు? అంటే చూడడానికి చాలా ఈజీగా అనిపించింది, బట్ ఆడడానికి కొంచెం టఫ్ గా ఉంది. చంద్రజ గారు, మా శాంటా.
బట్ అంశు చెప్పినట్టు చూడ్డానికి ఇది ఎంతో ఎంటర్టైనింగ్ గా ఈజీగా కనబడుతుంది కానీ ఆడడానికి అంత ఈజీ కాదు. యాక్చువల్ గా లక్కీ 2 బెలూన్స్ పగలగొట్టారు, కానీ ఆ ఫస్ట్ బెలూన్ ఆ రష్మి గారు స్టార్ట్ అని చెప్పడానికి ముందే దొల్లి పగలగొట్టేశారు కాబట్టి 1 లెక్కలో వస్తుంది. కానీ అంశు 4 బెలూన్స్ పగలగొట్టారు. థ్యాంక్ యూ లేడీస్, థ్యాంక్ యూ. కాటుక కళ్ళతోటి కాటే వేసావే నువ్వు సూటిగా చూసి. ఆల్రైట్, ఇటువైపు 3 పాయింట్స్, ఇటువైపు 3 పాయింట్స్ కాబట్టి ఇప్పుడు జరగబోతుంది టై బ్రేకర్. సో ఈ టై బ్రేకర్ ని బ్రేక్ చేయడానికి వచ్చేస్తున్నారు ఇటువైపు నుంచి రామ్ ప్రసాద్ గారు అండ్ ఇటువైపు నుంచి నంది అవార్డు గ్రహీత మా తాగుబోతు రమేష్ గారు. రండి. 3, 2, 1 గో. రామ్ ప్రసాద్ గారు ఎలా అనిపించింది? కళ్ళు తిరుగుతున్నాయా? కొంచెం ఏజ్ తెలుస్తుంది ఇప్పుడు. మీరు ఆటని ఆడారా, ఆట మిమ్మల్ని ఆడిందా అర్థం కాలేదు. మొత్తం సెట్ మొత్తం దొల్లారు మీరు. బట్ ఎండ్ ఆఫ్ ఇట్ ఆల్ మాకైతే విపరీతంగా ఫన్ వచ్చింది. ఇంద్రజ గారు చెప్పండి. రమేష్ గారు 7 బెలూన్స్ పగలగొట్టారు, రామ్ ప్రసాద్ గారు 9 బెలూన్స్ పగలగొట్టారు. కానీ ఒక బెలూన్ నగేష్ గారు హెల్ప్ చేశారు, ఒక బెలూన్ రామ్ ప్రసాద్ గారు తన చేతితో ఇలా పగలగొట్టారు. సో 7 బెలూన్స్. సో ఇటువైపు 7 పాయింట్స్, ఇటువైపు 7 పాయింట్స్. ఇది టై బ్రేకర్ అవ్వాలని అనుకున్నాము కానీ అవ్వలేదు కాబట్టి, అండ్ రెండు వైపు టీమ్స్ ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు కాబట్టి బోత్ ద టీమ్స్ ఆర్ విన్నర్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.